నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025కి సంబంధించి ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేటువంటి వచ్చి మనకు 20th ఏప్రిల్ నుంచి 15th మే వరకు ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే ఇందుకు చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది కూడా మిస్టేక్స్ అయ్యాయి సార్ అని చెప్పేసి కూడా కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను, ఎలా అప్లై చేయాలి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలన్నటువంటిగా. ఆ వీడియో కింద అయితే చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. క్వాలిఫికేషన్స్ సంబంధించి, అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ గురించి, అలాగే స్టడీ సర్టిఫికేట్ గురించి, అలాగే రెగ్యులర్ ప్రైవేట్ అని చెప్పేసి కూడా చాలామంది కూడా అడుగుతున్నారు. సో ఇందుకు సంబంధించి మీరు ఒకవేళ మిస్టేక్ చేస్తున్నట్లయితే, ఒకవేళ ఎడిట్ ఆప్షన్ కావాలనుకున్నట్లయితే ఏమి చేయాలి అని చెప్పేసి అయితే నేను ఇక్కడ నాకు తెలిసిన తర్వాత మీకు చెప్తాను. మరి ఇక్కడ ఒకసారి ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట మనకి ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో చాలా రకాలుగా అయితే చాలా కేర్ఫుల్గా అభ్యర్థులు అప్లై చేస్తూ ఉంటారు. ఎంత కేర్ఫుల్గా చేసినా ఎక్కడో ఒక చోట ఒక మిస్టేక్స్ అనేటువంటిది అయితే ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చిన రోజు లేదా ఒక 2 రోజుల్లో చాలామంది అభ్యర్థులు అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, అప్లై చేయడం జరిగింది. అలాగే అక్కడ డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా చాలామంది కూడా కొంతమంది జిరాక్స్లు అయితే అప్లై చేస్తారు. మరి ఇప్పుడు మేము మార్చుకోలేమా అని చెప్పేసి అన్నారు. అయితే నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారంగా అయితే ఎటువంటి మార్పు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. అయితే గత డిఎస్సి 2024లో ఒక అవకాశం అయితే కల్పించారు, డిలీట్ ఆప్షన్ అని చెప్పేసి, అలాగే ఎడిట్ ఆప్షన్ లాగా. అప్పుడు చాలామంది కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఈ టెట్, సీటెట్కి సంబంధించి మార్కులు ఏవైతే ఉన్నాయో సో అవి మనకు 20% డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు చాలామంది కూడా అక్కడ పాయింట్లలో వచ్చి ఉంటుంది కాబట్టి, అయితే అక్కడ అప్లికేషన్లో పాయింట్ల వైజ్గా అయితే ఇవ్వలేదు, జస్ట్ నెంబర్ మాత్రమే తీసుకుంటుంది కాబట్టి. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి, అంటే అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత నుంచి మళ్ళీ డెసిమల్ పాయింట్లో, అంటే సంథింగ్ టెట్లో మీకు సపోజ్ 92.5 లేదా 120.25 ఇలా వచ్చింటుంది. అయితే ఇలా వచ్చినప్పుడు జస్ట్ అక్కడ మనకు 120 అని మాత్రమే వేయగలుగుతున్నాం, కానీ 120.25 లేదా 130.34 అలాగా వేసే అవకాశం అయితే లేదు. తర్వాత అది ఎనేబుల్ అయింది. సో ఇలాగ చాలామంది ఈ పాయింట్లలో ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా సార్ మాకు మరి ఏం చేయాలి, ఎలా అనేటువంటి కూడా చాలామంది అడుగుతున్నారు. అటువంటి సందర్భాల్లో చాలామంది కూడా ఎడిట్ ఆప్షన్ కావాలి అని చెప్పేసి కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏం చేయాలన్నట్లయితే ఇంకా మీరు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర కింద మీరు కామెంట్లలో ఎస్ ఎడిట్ ఆప్షన్ రిక్వైర్డ్ లేదా ఎడిట్ ఆప్షన్ కావాలన్నట్టుగా మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి చాలామంది తెలిసేలాగా. ఎందుకంటే అప్పుడు ఇది చాలా రీచ్ అయ్యి మేబీ ఏమైనా ఒక చిన్న ఉపయోగం పడుతుందేమో ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయడానికి అన్నట్టుగా నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలామందిగా ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి, ఇంటర్మీడియట్కి సంబంధించి, ఓపెన్ స్కూల్కి సంబంధించి మాకు ఒక ఆప్షన్ అయితే లేదు సార్ అన్నారు. నేను చాలామందికి ఏం చేశానంటే ఆదర్శ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ ఇచ్చుకోండి మీ ఏదైతే కనిపిస్తుందని చెప్పేసి. అలాగే రెగ్యులర్ ప్రైవేట్కి సంబంధించి కూడా చాలామంది కూడా అడుగుతున్నారు. రెగ్యులర్ అంటే మీకు మీ సర్టిఫికేట్ పైనే మీకు కనిపిస్తుంది, 10th క్లాస్ సర్టిఫికేట్ పైన మీకు పైన రెగ్యులర్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా మీరు సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పైన రెగ్యులర్ అని ఉంటుంది. రెగ్యులర్ ఉన్నట్లయితే కనుక మీరు రెగ్యులర్, ఎలా అయితే మీరు డైలీ స్కూల్కి వెళ్ళేసి మీరు ఒకవేళ చదివినట్లయితే కనుక ఆ సర్టిఫికేట్ వచ్చినట్లయితే కనుక అది రెగ్యులర్ కిందకే వస్తుంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివినాం కాబట్టి మేము ప్రైవేట్ అని చెప్పేసి అంటే అది కాదు, ఓకేనా. సో ఇది చాలామందికి తెలియక అది కూడా ఆప్షన్ పెట్టేసుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మరి చదివాము మేము చదవలేదు అన్నట్టుగా అలా కూడా ఆప్షన్ అక్కడ ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడిగారు. సో దానికి సంబంధించి సబ్జెక్ట్స్ ఏమేమి పెట్టుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడిగారు. అయితే మీరు మీ యొక్క మార్క్స్ లిస్ట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అక్కడ ఇచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా కరెక్ట్గా అయితే చేయండి. అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ విషయం చూసుకున్నట్లయితే చాలామంది సార్ స్టడీ సర్టిఫికేట్ మాకు 4th to 5th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదు, స్కూల్కి ఎత్తేసారు అది అని చెప్పేసి అంటున్నారు. అయితే మీరు ఇక్కడ నా సజెషన్ వరకు అయితే మీరు ఏదైతే ఉన్న 4th to 10th వరకు సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అన్ని కూడా అక్కడ అప్లై చేసేసి అప్లోడ్ చేసేయండి. అయితే ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తేనే మనకు చాలా యూస్ఫుల్, బెనిఫిట్గా ఉంటుందని చెప్పేసి నాకు అభిప్రాయం. అలాగే ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా సార్ అని చెప్పి అడుగుతున్నారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎటువంటి కూడా అవసరం లేదు. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి నెంబర్ ఇస్తే అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ కనుక ఇక్కడ ఓల్డా న్యూ అని చెప్పేసి అన్నట్లయితే మీరు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి నెంబర్ వేస్తే ఒకవేళ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చినాయి అనుకోండి, వస్తే మీకు పర్వాలేదు, అది చెల్లుబాటు ఉంది. ఎందుకంటే క్యాస్ట్ ఎప్పుడు కూడా మారదు కాబట్టి సో అది పర్వాలేదు, నడుస్తుంది. సో మీరు అలా అయినా చేయొచ్చు. లేదా ఒకవేళ మీరు హెల్ప్ డెస్క్ ఏదైతే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారో ఆ కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేయండి, వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏందనేది గురించి చెప్తున్నారు. అయితే నాకు ఈ మన సబ్స్క్రైబర్స్ అలాగే కింద కామెంట్స్ రూపంలో కొంతమంది తెలియజేస్తుంది, సార్ ఎడిట్ ఆప్షన్ కొద్ది రోజుల్లో ఎనేబుల్ అవుతుందంట అని చెప్పేసి ఇస్తామన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ విధంగా నేను కూడా కోరుకుంటాను. చాలామంది ఈ అభ్యర్థులు ఎంత కేర్ఫుల్గా అప్లై చేసినా కూడా
కొన్ని రకాల తప్పులనేవి జరిగాయి కాబట్టి సో అందరూ కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏం చేయాలో నేను ఇప్పుడే మీకు చెప్పాను. అందరూ కూడా దీన్ని రీచ్ అయ్యేటట్టుగా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి చాలామందిగా. అలాగే ఇంకా ఏం మిస్టేక్స్ అవుతున్నాయని కూడా మీరు తెలియజేసినట్టయితే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా అప్డేట్స్ కావాలా, లైక్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చాలామంది మాకు ఆప్షన్ లేదు దాంట్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అని అడుగుతున్నారు. సో మీవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద మెన్షన్ చేయగలరు. సో ఒకవేళ అది కనుక తెలిసినట్లయితే కనుక మరి ఆ వెబ్సైట్ అప్డేట్ చేసి మళ్ళీ కల్పించే అవకాశం, మళ్ళీ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పుడు ఒకవేళ గనక ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇది చేసి సో లాస్ట్ సమయంలో ఇప్పుడు అతి తక్కువ రోజులు ఉన్నాయి చదువుకోవడానికి కూడా. సో ఎగ్జామ్స్ అనేటువంటిది 6 జూన్ నుంచి జూలై 6 వరకైతే ఉన్నాయి కాబట్టి సో మరి ఇందుకు సంబంధించి కూడా టైం తక్కువలో ఉంది. అందులో మరి ఈ డాక్యుమెంట్స్ సంబంధించి ఇవన్నీ కూడా అనుకున్నట్లయితే కనుక మీరు చేసే ప్రయత్నం అంతా కూడా చేయండి, కరెక్ట్గా చేయండి. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే ఏం చేయాలి అంటే కనుక మరి ఈ ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే ఎవరైతే పోస్టులు ఉన్నాయో అందరు ఏమనుకున్నారంటే పోస్ట్ని బట్టి సపరేట్గా అప్లై చేయాలని, అంటే ఎలా ఎస్సీకి సపరేట్గా, ఎస్జిటికి సపరేట్గా అనుకున్నారు. సో అలా కాకుండా అలా చేసిన వాళ్ళు సబ్మిట్ చేసి ఆల్రెడీ మరి ఇప్పుడు ఏం చేయాలని చూసే తరుణంలో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వెబ్సైట్లో వచ్చేసి కింద ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఫోన్లు చేసి మీరైతే రిక్వెస్ట్ చేయగలరు. వాళ్ళు ఏం చెప్తారనేది చాలామంది నాకు తెలియజేయడం జరిగింది. సో కొంతమంది ఎడిట్ ఆప్షన్ వస్తుందంట అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ చూడండి రిజిస్టర్ నౌ అనేది కదా, ఈ రిజిస్టర్ నౌ దగ్గర నుంచి చాలామంది కూడా మీరు అప్లై చేసుంటారు. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు కదా. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఏవి ఇచ్చినారో ఇవ్వండి అన్నీ కూడా. అయితే జస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ మాత్రం మీరు ఇంతకుముందు అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీదే ఇంకొక మొబైల్ నెంబర్ ఉన్నా పర్లేదు, లేదా మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదన్నా నెంబర్ ఉన్నా పర్లేదు. అది ఇచ్చేసి జస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ కాకుండా అన్నీ కూడా కరెక్ట్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే మీ మొబైల్ నెంబర్ కాకుండా ఇక్కడ ఏదైతే పైన మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ ఓటీపీ ఇచ్చేసి అన్ని డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. చాలామంది ఒక పోస్ట్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పోస్ట్కి అప్లై చేసుకొని అర్హత ఉండి కూడా అప్లై చేసుకోవాలని చేసిన వాళ్ళు అయితే వాళ్ళ మొబైల్ నెంబర్ సేమ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కింద చూస్తే జనరేట్ ఓటీపీ అంటే ఇవి ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ప్రాబ్లం. అయితే నేనంటున్నాను ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ మార్చిస్తే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది నా ఒక అభిప్రాయం. మీరు ఒకసారి చూడగలరు. ఇదంటే ఫైనల్ అని కాదు, మీరు చివరి దాకా వెయిట్ చేయండి. అప్లికేషన్ లాస్ట్ డేట్కి ఒక 2 రోజుల ముందు వరకు, అంటే మే 12 ఆ టైం వరకు మీరు వెయిట్ చేయండి. ఒకవేళ అప్పటికి ఎడిట్ ఆప్షన్ వస్తే బెటర్. మనకు డెలీట్ ఆప్షన్ ఇచ్చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటే వస్తే చాలా మంచి అవకాశం అది. ఒకవేళ రాని పక్షంలో మీరు ఇలా ట్రై చేయగలరు. అది కూడా మీరు ఈ వెబ్సైట్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్కి సంప్రదించి మీరైతే నిర్ణయం తీసుకోగలరు. సో మనకు ఆల్రెడీ క్లియర్గా అయితే నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటిది అలాగే వాళ్ళదే ఈ ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి. సో ఇక్కడ మా సజెషన్ లాంటిది అలాగే మా ఒపీనియన్ లాంటిది మాత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమాత్రం మీరు మీ విజ్ఞతగా ఆలోచింపాలని చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చెప్పాను కదండి. సో డిఎస్సికి మరి అప్లై చేసుకున్న వాళ్ళు మరి చాలా మిస్టేక్ చేసుకున్నట్లయితే ఎడిట్ ఆప్షన్ కావాలనుకున్న వాళ్ళైతే కింద మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్ ఎడిట్ ఆప్షన్ కావాలన్నట్టుగా. మరి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కలిసి మనకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దానికి సంబంధించి నేను ఏ విధంగా అప్లై చేయాలనేది పూర్తి వీడియో అయితే చేస్తాను. ఇంకెవరైనా చూడలేనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. అలాగే ఛానల్ వెళ్ళి కూడా మీరు చూడగలరు. ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అక్కడి నుంచి మీరు తెలుసుకోగలరు. అయితే ఇటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.